లో ఎక్కడున్నా కూడా వాళ్ళను మట్టు పెడతామన్న ఒక స్పష్టమైన సందేశం భారతదేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పారు కాబట్టి ఒక విషయాన్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ప్రపంచ దేశాల సూచన మేరకు భారతదేశం ఈ సీజ్ ఫైర్ కి అంగీకరించిందని మీరు చెప్పారు కదా. కానీ లేదు నేను చెప్పలేదు. మీరు మీ మాటలు నా నోట్లో పెట్టకండి. నేను స్పష్టంగా వాళ్ళు భారత పాకిస్తాన్లకు వాళ్ళ విన్నపం చేశారు. మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఆయన మనం చేయడానికి ప్రకటన చేయడానికి ముందే ఆయన ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చి నేను సూచించిన మేరకే భారత్ పాకిస్తాన్ 2 అణ్వస్త్ర దేశాలు కూడా శాంతి చర్చలకు అంగీకరించాయి, యుద్ధాన్ని విరమించి అసలు యుద్ధమే జరగలేదని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది తీవ్రవాదులను మట్టు పెట్టడానికే మేము చేసిన ఆపరేషన్ కానీ యుద్ధం కాదు అని చెప్పి కేంద్రం చెప్తోంది. కానీ అమెరికా అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు మీరు వినుంటారు, అవునా కాదా లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు ప్రతిపక్షాలు భారతదేశంలో కేంద్రాన్ని నిలదీయడానికి ప్రధాన కారణం ఎవరు? వీళ్ళు చేసిన ఆపరేషన్ సింధూర్ కాదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రధాని వివరణ ఇచ్చారు. కానీ అమెరికా అధ్యక్షుడు మనం చేయబోతున్న ఒక నిర్ణయాన్ని ఆయన ఎలా ప్రభావితం చేస్తారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది కదా, దాని మీద మీరేమంటారు? ఎందుకంటే క్రెడిట్ తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా ఒక మంచి విషయం జరిగితే వారు అనుకున్న విషయం జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ క్రెడిట్ తీసుకోవడానికి ముందు. కానీ భారతదేశం స్పష్టంగా చెప్పింది. మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అనే వ్యక్తి స్పష్టంగా చెప్పాడు, మేము ఎక్కడా కూడా వ్యాపారం గురించి అమెరికాతో మాట్లాడలేదు. ఈ సీజ్ ఫైర్ అన్న నిర్ణయం పాకిస్తాన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మేము తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ ని నిలుపు చేశాము అన్నది వాళ్ళు స్పష్టమైన. ఎక్కడా కూడా అమెరికా వల్ల మేము దీనికి అంగీకరించామని భారతదేశం స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా విజయం జరిగితే చాలా మంది మా వల్లే జరిగిందంటారు. అదే ఎక్కడైనా అపజయం జరిగితే అందరూ తప్పుకుంటారు పక్కకి. అందువల్ల అమెరికా అధ్యక్షులు వారు చేసిన ప్రసంగం గాని వారు ఇచ్చిన ట్వీట్ గాని మనం చూసాం. కానీ భారతదేశం స్పష్టంగా దానికి సమాధానం ఇచ్చింది. ఇది పాకిస్తాన్ ఇనిషియేషన్ వల్లే, మేము చూద్దాం పాకిస్తాన్ ధోరణి మారిందా, పాకిస్తాన్ పాకిస్తాన్ ధోరణి మారలేదని మనకి సీజ్ ఫైర్ కి ఒకవైపు వాళ్ళు అంగీకరించిన తర్వాత 3 గంటల లోపలే మళ్ళీ మన మీద కవింపు చర్యలకు పాల్పడి మన సరిహద్దు ప్రాంతాల్లో 4 రాష్ట్రాల్లో వాళ్ళు డ్రోన్స్ ప్రయోగించి కాల్పులు జరిపిన సందర్భాలు కూడా మనం చూసాం. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జవాను కూడా వీరమరణం పొందారు. మరి అలాంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? పాకిస్తాన్ అనేది ఇంకా వాళ్ళ వక్రబుద్ధిని మానుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కదండి మనకి. అంటే సాధారణంగా ఏంటంటే అందరికీ యుద్ధం కావాలని కోరిక ఉంటుంది. దీన్ని థ్రిల్ సైకాలజీ అంటారు. మీకు కూడా అదే సైకాలజీ ఉన్నట్టు. నాకు లేదండి, నేను అడుగుతున్నది నేను పాకిస్తాన్ వైఖరిని అడుగుతున్నా నేను. అదే కరెక్టే. ఎందుకంటే యుద్ధం జరగాలని చాలా మంది కోరుకుంటుంది. యుద్ధం చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మనం ఎప్పుడు అట్లా అనగా చెప్తాను నేను మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. మీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. అంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత ఒక 3 గంటలు మీరు అన్నట్టు దాన్ని ఉల్లంఘించి, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చైనా మంత్రి, విదేశాంగ మంత్రి పాకిస్తాన్ సార్వభౌమత్వానికి ఏదైనా భంగం వాటిల్లితే పాకిస్తాన్ తో పాటు చైనా ఉంటుందని చెప్పారు. సో దాని వెనువెంటనే మీరు చూస్తే పాకిస్తాన్ మళ్ళా ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడింది. మీరు ఒక్కసారి పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వము అక్కడున్న మిలిటరీ చూస్తే పాకిస్తాన్ ని మిలిటరీ నడిపిస్తుంది, ప్రజా ప్రభుత్వాలు నడిపించు. అవును. ఎందుకంటే ఈ సందేశం రాగానే అక్కడ ఉన్న విభిన్నమైన శక్తులు ఉన్నాయి. అక్కడ ఆసిఫ్ మునీర్ ఉన్నాడు, అక్కడ జనరల్, తర్వాత మిగతా షాబాజ్ షరీఫ్ ఉన్నారు. సో వీరందరూ కూడా ఒక్కొక్క దిశలో ఒక్కొక్కరు వెళుతుంటారు. అక్కడ సమన్వయం గాని కోఆర్డినేషన్ గాని ఏమీ లేదు. ఆ తర్వాత చైనా యొక్క ప్రభావం కూడా చాలా ఉంది. సో ఇవన్నీ చూసుకొని మళ్ళా వాళ్ళు 3 గంటల్లో ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తే భారతదేశం మళ్ళా దానికి ప్రత్యుత్తరం ఇచ్చి ఆ అవకాశాన్ని వినియోగించుకొని 11 ఎయిర్ బేసెస్ ను లేపేసింది భారతదేశం. 11 ఎయిర్ బేసెస్. వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్స్ అంటాం, అవి ఏవైతే పెట్టుకున్నారో దాని నుంచి 10 కిలోమీటర్ల ఉన్న మషరఫ్ అనే ఎయిర్ బేస్ ను కూడా భారతదేశం లేపేసింది. అంటే భారతదేశం ఎక్కడ
చొచ్చుకు వెళ్ళగలదు, ఏ విధమైన సమాచారంతో వెళ్ళగలదు అన్నది మరి ఒకసారి భారతదేశం చూపించింది. ఆ తర్వాత పాకిస్తాన్ తోకముడిచి ఆ తర్వాత ఏ కార్యక్రమాలు చేయలేదు. సో ప్రస్తుతం పాకిస్తాన్ చూద్దాం ఏం చేస్తుందో అన్నది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయడానికి భారతదేశం సన్నద్ధంతో ఉంది. లక్ష్మీనారాయణ గారు, మీరు ఇందాక అన్నారు చైనా ప్రభావంతో వాళ్ళు మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఒకవైపు చైనా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్కి, కానీ చైనాని పూర్తిగా వ్యతిరేకించే అమెరికా కూడా కొన్ని విషయాల్లో పాకిస్తాన్కి మద్దతు పలుకుతోంది. మరి ఈ విషయాన్ని చూస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళిద్దరికీ పొంతన కుదురుతోందని, అంటే మిగిలిన దేశాలు భారత్ని ఉగ్రవాదం విషయంలో సమర్థిస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఆచరణలో సాధ్యపడట్లేదు. కానీ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం చైనా సపోర్ట్ చేస్తుంది, అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇది ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చైనా ముఖ్యంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. మొదటిది, భారతదేశం ముందుకు వెళ్ళకూడదు, భారతదేశం ఆర్థికంగా ఇక్కడే ఆగిపోవాలి, లేకుంటే చైనాను కూడా దాటిపోయి వెళుతుందేమన్న ఒక భయం. రెండవది, చైనాకున్న వాణిజ్య సంబంధాలు. ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా ముందుకు వెళ్ళింది. కాబట్టి చైనా తయారు చేసిన వస్తువులు సులభతరంగా హిందూ మహాసముద్రంలోకి వెళ్ళాలంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఒక మహామార్గాన్ని, హైవేని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. అది గోదార్ పోర్ట్ దాకా వస్తుంది. సో ఆ విధంగా తక్కువ ఖర్చుతో వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఎగుమతులు చేయడానికి వీలవుతుందని పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నది పాకిస్తాన్ భూభాగంలో ఉంటే తప్ప వాళ్ళ ప్రణాళిక నడవదు అని ముఖ్యంగా చైనా ఆశిస్తున్న అంశం. అందువల్లే చైనా పాకిస్తాన్తో ఉంది. తర్వాత పాకిస్తాన్కు అటు యుద్ధ విమానాలు కావచ్చు, యంత్ర సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా చైనానే సరఫరా చేస్తుంది. ఈ మధ్య మనం చూసాం. సో ఇప్పుడు కొత్తగా IMF నుంచి వచ్చిన ఏదైతే లోన్ ఉందో దాని ద్వారా మళ్ళా కొద్దిగా చైనా దగ్గర ఉన్న యంత్ర సామాగ్రి ఇవన్నీ కూడా అమ్ముకోవచ్చు. చైనా ఎప్పుడు కూడా వాణిజ్య వ్యాపారాల గురించి చాలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ విధంగా వాణిజ్య పరంగా, తర్వాత వచ్చేసి టాక్టికల్ గా, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులంతా కూడా సులభంగా హిందూ మహాసముద్రం రూట్ లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పాకిస్తాన్ కి ఇప్పుడు చైనాకి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అన్నది ఒకటి. ఆ తరువాత అమెరికా గురించి మీరు చూస్తే అమెరికా అనేక ధోరణులు అవలంబిస్తుంటుంది. ఎందుకంటే 2021 వరకు పాకిస్తాన్ చాలా సన్నిహితంగా ఉండింది అమెరికాకు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా యొక్క బేసెస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేసింది పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ తో ఆ విధమైన సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ గారి ధోరణి కూడా చూస్తే మొదట ఏమన్నారు, భారతదేశానికి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లో ఏమైనా చేయడానికి అధికారం ఉంది అన్నారు. ఆ తర్వాత 2 దేశాలు మాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, బోత్ ఆర్